అందరికీ నమస్తే అండి. దీనికి ముందు వీడియోలో నెక్ అండ్ షోల్డర్కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఇంకొన్ని నేర్చుకుందాం. ముందుగా ఇలా స్పైన్ స్ట్రైట్గా ఉంచుకోండి. ఒకసారి నార్మల్గా ఇన్హేల్ ఎగ్జేల్ తీసుకోండి. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలండి. ఓకే, రిలాక్స్. ముందుగా సింగిల్ హ్యాండ్ రొటేషన్, ఇలా నెమ్మదిగా సింగిల్ హ్యాండ్ రొటేషన్ ఒక 5 to 6 ఇలా చేయండి. ఇప్పుడు రివర్స్లో ఒక 5 to 6 టైమ్స్ నెమ్మదిగా ఇలా భుజాన్ని ఇలాగ నెమ్మదిగా రొటేషన్ లాగా తీసుకొని రావాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సింగిల్ రొటేషన్ 1 2 ఇది కూడా 5 to 6 టైమ్స్. రివర్స్లో ఒక 6 టైమ్స్. ఇది అయిపోయినాక బోత్ హ్యాండ్స్తో రొటేషన్ 1 2 నెమ్మదిగానే చేసుకోండి. ఇలా ఒక 5 కౌంట్స్ అయినాక రివర్స్లో ఇలా నెమ్మదిగా చేయాలి. బోత్ హ్యాండ్స్తో రొటేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా 2 హ్యాండ్స్ని భుజాలు పైకి ఎత్తి ఇలా హోల్డ్లో ఉంచుకోండి. ఒక 6 సెకండ్స్. స్లోలీ ఎగ్జేల్ డౌన్. ఇంకొకసారి ఇన్హేల్ అప్, స్లోగా ఎగ్జేల్ డౌన్. ఇది కూడా నెమ్మదిగా చేసుకోండి. ఒక 3 to 4 టైమ్స్ అలా హోల్డ్లో పెట్టుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెమ్మదిగా మన హెడ్ ఉంది కదా, చిన్న భాగాన్ని ముందుకు తీసుకురావాలి. జస్ట్ ఇలా ముందుకి హోల్డ్లో ఉంచండి ఒక 4 to 5 సెకండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇలాగ బ్యాక్. ఇది కూడా ఒక 5 సెకండ్స్. మళ్ళీ ఫ్రంట్, బ్యాక్. ఇలా ఒక 2-3 టైమ్స్ 5 సెకండ్స్ హోల్డ్ చేసి 2-3 టైమ్స్ ఇలా ఉంచండి. నౌ రిలాక్స్. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా తీసుకొని రైట్ హ్యాండ్ని ఇలా మన హెడ్ పైన ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేయాలి. మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ పుష్ చేయాలి, మన హెడ్ని రైట్ సైడ్ పుష్ చేయాలి నెమ్మదిగా. 1 2 3. ఇది కూడా ఒక 5 to 6 టైమ్స్ నెమ్మదిగా చేసుకోండి. ఇటు సైడ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి నెమ్మదిగా. ఈ వేరియేషన్ అయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి నెమ్మదిగా ముందుకి, దీనికి కూడా ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేయండి. ఒక 5 to 6 కౌంట్స్. ఇలా ఫ్రంట్ అయిపోయిన తర్వాత వెనక్కి పెట్టి 2 చేతుల్ని ఆపోజిట్ ఫోర్స్ని అప్లై చేయండి. రిలాక్స్. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అంటే పెయిన్ వచ్చిందని 1-2 రోజులు చేసి పెయిన్ వచ్చిందని అలా ఆపేయకుండా, పెయిన్ వస్తుందండి స్టార్టింగ్లోను, తర్వాత అలా చేసే కొద్దీ, ప్రాక్టీస్ చేసే కొద్దీ పెయిన్ అనేది పోతుంది. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత ఒక 2 ఆసనాలు చేద్దాం. ముందుగా గోముఖాసన చేసే ముందు సింపుల్గా నెమ్మదిగా ఒక ప్రాక్టీస్. ఇలా రైట్ హ్యాండ్ పైకి తీసుకొని ఇలా పైనుంచి, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పైనుంచి, రైట్ హ్యాండ్ కింద నుంచి ఇలా వెనక్కి. 4 లూజనింగ్ ఎక్సర్సైజెస్. గోముఖాసన చేసే ముందు లూజనింగ్ ఎక్సర్సైజెస్ లాగా ఇలా పైకి. ఇన్హేల్ ఎగ్జేల్ నార్మల్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా 2 కాళ్ళని ఇలా తీసుకోండి. 2 కాళ్ళని ఇలా తీసుకొని లెఫ్ట్ లెగ్ని ఇలా పూర్తిగా మడవండి. ఇప్పుడు రైట్ లెగ్ని కూడా పూర్తిగా ఇలా మడవండి. గోముఖాసన.
ఇలా ఉంచి లెఫ్ట్ హ్యాండ్ని పైనుంచి తీసుకొని రైట్ హ్యాండ్ కింద నుంచి తీసుకొని ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి ఇలా ఆసనాలు ఒక 1 మినిట్ అయినా ఉండండి. ఇన్హేల్ ఎగ్జేల్ నార్మల్గా తీసుకోవాలి. ఇన్హేల్ ఎగ్జేల్ నార్మల్గా తీసుకోవాలి. ఈ ఆసనాలు మీ యొక్క షోల్డర్ని నెక్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ వేరియేషన్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ కాలు మార్చి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ లెగ్ పైన ఇలా గోముఖాసన. రైట్ హ్యాండ్ని పైనుంచి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి ఇంటర్లాక్ చేసి ఇది కూడా సేమ్ ఇన్హేల్ ఎగ్జేల్ నార్మల్గా తీసుకోండి. ఐస్ క్లోజ్ చేసి మీ షోల్డర్ పైన మీ నెక్ పైన దృష్టిని పెట్టి అబ్జర్వ్ చేస్తూ 1 మినిట్ వరకు అలా ఉండండి. 1 మినిట్ అయిపోతే రిలాక్స్ అవ్వండి. ఇది ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. ఇప్పుడు వెనక నుంచి చూపిస్తాను ఇంటర్లాక్ ఎలా చేయాలనేది. ఇలాగ తీసుకొని రైట్ హ్యాండ్ ఇలాగ ఇంటర్లాక్. ఇలా చెయ్యి అందలేకపోతే స్టార్టింగ్లో ఏదైనా ఒక కర్చీఫ్ అయినా చున్నీ అయినా పట్టుకొని ఇలా ఇంటర్లాక్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి రిలీఫ్ని ఇస్తుందండి ఈ ఆసన. రిలాక్స్. ఇప్పుడు ఇంకొక వేరియేషన్ ఇంకొక ఆసనం చూద్దామండి. ముందుగా వజ్రాసనాలోకి రండి. వజ్రాసనాల్లోనికి వచ్చి మన మోకాళ్ళని 2 వెడల్పు చేయండి. ఇలాగా ఉత్తాన మండూకాసన వెడల్పు చేయండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ స్కాపులా మీద, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ స్కాపులా మీద ఇలా తీసుకొని ఇలా స్ట్రైట్గా స్పైన్ అనేది స్ట్రైట్గా ఉంచి ఐస్ క్లోజ్ చేసి 1 to 2 మినిట్స్ అలానే ఉండి ఇన్హేల్ ఎగ్జేల్ నార్మల్గా తీసుకోండి. అబ్జర్వ్ ది ఆసన. ఆసనాన్ని అబ్జర్వ్ చేయండి. నౌ రిలాక్స్. ఇలాంటి ఆసనాలు రెండు సింపుల్ ఆసనాలు అండి. ఎవరైనా చేయగలిగేటువంటి ఆసనాలు. ఈ 2 ఆసనాలు చేస్తూ మిగతా చిన్న చిన్న లూజనింగ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే కనుక